హరీష్ రావునే వారిని పంపించారు. కవితకు చెక్ పెట్టే స్కెచ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జస్ట్ షాంపిల్ చూపించారు. రఘునందన్ రావు సంచలన కామెంట్స్. భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి మెదక్ జిల్లా నుంచి గెలిచినటువంటి 4 శాసనసభ్యులు నిన్న కేవలం శాంపుల్ చూపించినట్టు మేము భావిస్తూ ఉన్నాం. ఈ జిల్లా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కప్పిపుచ్చుకున్నందుకు కొద్దిసేపటి క్రితం మళ్ళీ బలవంతంగా తీసుకుపోయి వాళ్ళ 4 కూర్చోబెట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించినట్టు కనబడుతుంది. కానీ నేను చాలా సందర్భాల్లో ఒక సైన్స్ టీచర్గా చెప్పేటోని, భూమి గుండ్రంగా ఉంటుంది, మనం ఏం చేస్తే మనకు అది తిరిగి కొంతకాలం తర్వాత రిటర్న్ వస్తుంది అని చెప్పేవారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ అనే పదానికి అర్థం లేకుండా చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారుతున్నారు సార్ అంటే, నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీలోకి రావాలి. ప్రజలే వాళ్ళని దోలిస్తున్నారు. ఇది బావబామర్దులు వల్లించినటువంటి భగవద్గీత. ఇలా బావకు తెలియకుండానే ఈ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారి ప్రోత్బలం లేకుండా, హరీష్ రావు గారికి తెలియకుండానే ఈ 4 ఎమ్మెల్యేలు పోయి నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిరా. ఏం జరుగుతుంది అసలు మీ కుటుంబంలో అనేది ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ కుటుంబ పాలన వద్దని పంపించిన తర్వాత కూడా ఇంకా షాట్ల తౌడు వస్తే కుక్కలు కొట్లాడినట్టు ఒకరు తూర్పు ఒకరు పడమర కొట్లాడుతూ ఈ రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాన్ని మీరు ఇంకా కొనసాగిస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఉద్యమకారులకు ఇస్తాం, కార్యకర్తలకు ఇస్తామని చెప్పి 20 ఏళ్ల తర్వాత యాదికి వచ్చినట్టు ముచ్చట చెప్తూ మెదక్ ఎంపీ బీఫామ్ని ఆల్రెడీ ఒక ఆయనకు అమ్మేసుకున్నారని, భూముల అరకొండలకి రింగ్ రోడ్ని వంకర్లకు తిప్పిన వాళ్ళకి అమ్ముకున్నారని చెప్పి ఒకవైపు ప్రచారం జరుగుతున్నటువంటి ఈ తరుణంలోనే మొన్న సాయంత్రం ఫామ్ హౌస్కి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి తనయ తాను మెదక్ ఎంపీ నుంచి పోటీ చేస్తానని, తన తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి తెస్తుందని తెలుసుకున్నటువంటి సిద్దిపేట శాసనసభ్యులు ఈ పెంటంతా నాకెందుకని బహుశా ఈ 4 ఎమ్మెల్యేలు అన్నట్టు వార్నింగ్ ఇచ్చే రూపం లోపల పంపించినాడని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. నేనైతే అనుకుంటా ఉన్నా, హరీష్ రావు గారి నోటీసులో లేకుండా, హరీష్ రావు గారి పర్మిషన్ లేకుండా ఈ 4 ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని కలిసిరని నేను అనుకోవట్లేదు. గతంలో ఒకసారి మనందరికీ గుర్తుండుంటుంది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గట్లే మీ సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఇట్లా ఒక బోకే తీసుకొని పోయి రాజశేఖర రెడ్డి గారిని కలిసిరు. మళ్ళీ తెల్లారి ఏమైందో తెలియదు, వాళ్ళు కూడా ఇవాళ ఈ 4 పెట్టినట్టు ఆయన కూడా అప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండని అందరు మీడియా మిత్రులంతా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. సో అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది? ప్రజలు తిరస్కరించిన తర్వాతనే ఏమైనా జ్ఞానోదయం అయిందా అంటే, పార్టీ మీద పెత్తనం కోసం ఒకరి మీద ఒకరు జరుపుకుంటున్నటువంటి ఆధిపత్య పోరులో ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిండ్రు. ఈ రాష్ట్రానికే మీరు వద్దని చెప్పిండ్రు. ఇక దేశానికి పార్లమెంట్కి జరిగేటువంటి ఎన్నికల లోపల మీరు ఒక పెద్ద బిగ్ జీరోగా మిగిలబోతున్నారు. ఇది మీ కుటుంబ అంతర్గత కలహాల వల్ల జరుగుతున్నటువంటి ఇష్యూ తప్ప ఇంకొకటి కాదు. ప్రోటోకాల్ కోసం పోయినవని సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి వాళ్ళల్లో ఒక ఆయన ఇంతకుముందు మెదక్ పార్లమెంటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండే. ప్రోటోకాల్ అంటే ఏందో ఆయనకి ఏమైనా అర్థమైందేమో అప్పుడు అడగాలి. ఇవాళ ప్రోటోకాల్ యాదికి వచ్చిందా? 2 రోజులు పోలీసు వాళ్ళు ఎస్కాట్ రాకపోతే మీకు భయం అవుతుందా? ఇప్పుడు ప్రోటోకాల్ ఎందుకు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపాలంటే 3 ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లను పంపించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టిన రోజు ఈ జ్ఞానం లేదా మనకి? ప్రోటోకాల్ అంటే ఆ రోజు తెలియదా? జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనేటువంటి అడ్డం పెట్టి ఎమ్మెల్యేలకు వచ్చినటువంటి నిధులని దోసుకపోతే చివరికి కోర్టుకు పోయి పిటిషన్ వేసుకోవాల్సినటువంటి దుస్థితిని కల్పించారు. ఎవరు తెచ్చిరు ఈ దుష్ట సంప్రదాయాన్ని? భారత రాష్ట్ర సమితి అనేటువంటి మీరు, మీ నాయకుడు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మీరు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసుకోవాలని చూస్తే నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని. ఇలా 4 పోయారు, రేపు ఇంకో 5-6 పోతారు. మొత్తం 26 మంది జమ అయినాక నువ్వెట్లయితే కండువాలు కప్పినవో రేపు కాంగ్రెస్ పార్టీ కూడా నీకు అదే బుద్ధి చెప్తుంది. దాంట్లో ఇంకా డౌట్ ఏముంది? క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది. నువ్వు కూడా అట్లే ఇద్దరిని నియోజకవర్గ అభివృద్ధి కోసమని, ప్రోటోకాల్ కోసమని నువ్వు కూడా గిట్లే కలిసినావు కదా అప్పుడు ఇద్దరిని కోసమని, నువ్వు కూడా గిట్లే కలిసినావు కదా అప్పుడు ఇద్దరిని, అప్పుడు 4 కలిసి
మొత్తం నీకు 2/3 వచ్చిన తర్వాత ఒకటే రోజు కండువాలు కప్పి విలీనమైంది అన్నావు ఎల్పి. ఇలా ఏం జరుగుతుంది? భూమి గుండ్రంగా టర్న్ అవుతా ఉంది. కాకపోతే నువ్వు చేయడానికి నీకు 7 ఏళ్ళు పట్టింది, వాళ్ళకి 7 నెలలు కూడా అవసరం లేనట్టుంది బహుశా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే శతాధిక వృద్ధురాలు కాబట్టి, 100 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, నీలాంటి వారికి సరి అయినటువంటి రీతిలో బుద్ధి చెప్పేందుకు నీ సొంత ఎమ్మెల్యేలు, ఆఖరికి నీ అల్లుడు. రాజ్యసభ ఎన్నికలపై తెలుగుదేశం సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి బలైపోతున్న మరో వ్యవస్థ సహకార రంగం. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి సర్పంచులను కానీ, ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, కార్పొరేషన్లని, మేయర్ని, చైర్మన్ని అందరినీ కూడా పనికిరాని వాళ్ళుగా మార్చిన వ్యవస్థని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. నిధులన్నీ పక్కదారి పట్టించి వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి కనీసం గ్రామాల్లో ముగ్గు చల్లడానికి కూడా డబ్బులు లేని, జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో నెట్టాడు. అలాగే సహకార రంగాన్ని ఇలా ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో మనం గమనించాల్సిన అవసరం ఉంది. 4.5 ఏళ్లుగా ఎన్నికలు లేవు. ఎన్నికలు రాజ్యాంగ హక్కుగా పెట్టాల్సిన దాన్ని 3 సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సిన ఈ సొసైటీలన్నింటినీ నిర్వీర్యం చేశాడు. నామినేటెడ్ ముగ్గురు కమిటీలుగా వేసి నామినేటెడ్ వేస్తే ఆ సంస్థ డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించారు. దోపిడీ చేస్తూ ఉన్నారు. బోగస్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి ఉద్యోగాలు ఇప్పించారు. లక్షలు దోచుకున్నారు. దాంట్లో నాయకుడు కోట్లు ముట్టాయి. మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. కోఆపరేటివ్ రంగంలో, సహకార రంగంలో బ్యాంకులు కానీ, సొసైటీలు కానీ అన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి. కనీసం ధాన్యం కొని రైతులకు డబ్బు చెల్లించాల్సిన సొసైటీలు కూడా నిర్వీర్యం చేశారు. సొసైటీలకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళ ద్వారా సరఫరా చేసిన గోను సంచులు సప్లై చేయలేదు. వాళ్ళకి సకాలంలో ఇవ్వాల్సిన లోన్లు కూడా ఇవ్వలేదు. లోనుకి ఇవ్వాల్సిన వడ్డీ రాయితీని కూడా వాళ్ళకి జమ చేయలేదు. ఆ విధంగా సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి ఎవరైతే నామినేటెడ్ పోస్టులు కల్పించి తన పార్టీ తాబేదారులకి కట్టబెట్టాడో, కప్పం కట్టాడో వాళ్ళందరూ ఏ విధంగా దాచుకోవాలన్న ప్రయత్నంలో పడ్డారు. ఇవాళ గోడౌన్ల ముసుగులో దోపిడీ, రంగులు. ఈ రంగుల పెచ్చగాడికి ఈ సొసైటీ డబ్బులే అడ్డంగా కనపడ్డాయి. ఆ డబ్బులతోటి ఎక్కడికక్కడ రంగులు పెట్టి ఈ ముఖ్యమంత్రి సహకార వ్యవస్థని నిర్వీర్యం చేశాడు. పర్సన్ ఇన్ఛార్జి కమిటీలతోటే నడిపేస్తూ ఉన్నాడు. అసలు ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు? ఒకప్పుడు కోర్టులో వేశారు అందరూ ఎన్నికలు పెట్టమని. కోర్టులో వేసిన ఎన్నికలు ఎందుకు నిర్వర్తించలేదు? కోవిడ్ అన్నాడు. కోవిడ్ పోయి ఎన్నాళ్ళు అయింది? నార్మల్సీకి వచ్చిన తర్వాత ఎందుకు ఎన్నికలు పెట్టడం లేదు? భయం. పిరికివాడు ఈ ముఖ్యమంత్రి. సహకార రంగంలో ఎన్నికలు పెడితే నడుము విరిగిపోతుంది, తన పార్టీ వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేము, పబ్బం గడుపుకోవడానికి అవకాశం ఉండదన్న దీంతో ఇవాళ సహకార రంగానికి నామినేట్ చేస్తున్నాడు. ఆయనతోటి పాటు ఆయన తాబేదారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు బెదిరిస్తూ ఉన్నారు. ఏదైనా సరే ఎంక్వైరీ చేస్తాం, మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరించి చెప్పు చేతుల్లో పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ వాటాలు వాళ్ళు కొట్టేస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడ ఏ సంఘంలో అనేక అవకతవకలు జరిగినాయి. కోట్ల రూపాయలు దోచుకున్నారని తప్పుడు పత్రాలతో లోన్లన్నీ తీసుకున్నారు, బ్యాంకులను నిర్వీర్యం చేశారని చెప్పిన చోట ఎక్కడైనా ఒక యాక్షన్ జరిగిందా ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తా ఉన్నాం. కోర్టు ముట్టికాయలు వేసి విచారణ చేయమన్న చోట కూడా విచారణ జరగటం వల్ల అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఇవాళ సహకార రంగాన్ని మహాత్మా గాంధీ చెప్పిన ఈ సహకార వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తూ ఉన్నాడు. వ్యవస్థల మీద నమ్మకం లేదు, నామినేషన్ల మీదే కార్యక్రమాలు నడిపే దౌర్భాగ్య స్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, అస్తవ్యస్తం అయిపోయింది. ఎక్కడ కూడా ఏ పాలసీలో ఎక్కడ కూడా అమలు కావటంలా. గోడౌన్ల పేరుతో అయిన వాళ్ళకి కట్టబెట్టి దోపిడీ చేస్తూ ఉన్నాడు. సొసైటీ డబ్బులు గోడౌన్కి తీసుకెళ్తా ఉన్నాడు. ఆర్బీకేల పేరుతో సొసైటీ డబ్బులని పక్కదారి పట్టిస్తూ ఉన్నాడు. కేంద్రం ఇచ్చిన ఎంఎన్ఆర్జీస్ నిధులు కూడా పక్కదారి పట్టిస్తూ ఉన్నాడు. కేంద్ర సూచనలు కూడా అమలు చేయడంలా. ఎక్కడైనా ఆడిటింగ్ జరిగిందా? ఈ 4.5 ఏళ్లలో ఆడిటింగ్ జరిగి తప్పులు పట్టుకున్న చోట చర్యలు ఉన్నాయని ప్రశ్నిస్తూ ఉన్నా. ముఖ్యమంత్రే దొంగ, బాగ్దాద్ గజ్ దొంగ, మిగతా వాళ్ళు ఎందుకు చేయరు?
దొంగలను తెచ్చి నామినేటెడ్ పోస్టులు ఇస్తావు. దొంగకు తాళాలు చేతులు ఇచ్చినట్టుగా అయిపోయి వాళ్ళు దోచేస్తూ ఉన్నారు సొసైటీలు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఎక్కడ కూడా పని పాటలకి గోల్డ్ గిల్లుకుంటూ కూర్చున్న పరిస్థితి తెచ్చారు సొసైటీలని. అదేమంటే సచివాలయాలు, అదేమంటే వాలంటీర్లు. ఒక వ్యవస్థలు ఉంది, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థల్ని సరిగా నడవడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. పిరికివాడు గనక, తనకు గెలిచే అవకాశాలు లేవు గనక ఇవన్నీ స్థానిక సంస్థల్ని ఏదైతే సహకార రంగంలో ఎన్నికలు పెట్టడం లేదు, నామినేటెడ్. ఇవాళ తిరుపతి చూసాం, ఆఖరికి తిరుపతి దేవస్థానంలో దారిన పోయే దానయ్యనల్లా దోపిడీదారులందరూ తెచ్చి మెంబర్లుగా వేసావు. ఇవాళ టికెట్లు అమ్ముకునే దౌర్భాగ్య స్థితి తెచ్చారు తిరుపతిలో. కనీసం అన్నదానం చేయటానికి కూడా అవకాశం లేక, భోజనాలు బాగాలేక బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు జనం. అక్కడ బ్రహ్మాండమైన స్కీమ్, అన్న రామారావు గారు పెట్టిన అన్నదాన స్కీమ్ను కూడా నిర్వీర్యం చేసిన దౌర్భాగ్యుడు ఈ ముఖ్యమంత్రి. అన్ని అనకాపల్లి ఎంపీ నిధుల సుమారు 1,90,00,000 రూపాయలతో బొజ్జన్న కొండ వద్ద చేపట్టిన అభివృద్ధి పనులు మంత్రి గుడివాడ, ఎంపీ సత్యవతి, జిల్లా కలెక్టర్ రవి పట్నం శెట్టితో కలిసి ప్రారంభించారు. అనకాపల్లి నూతన జిల్లాగా ఏర్పాటైన తర్వాత అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పర్యాటక కేంద్రం బొజ్జన్నకొండ. అనేక వందల సంవత్సరాలుగా ఇక్కడికి ఉన్నటువంటి, ఈ ప్రాంతానికి ఉన్నటువంటి విశిష్టత కానివ్వండి, అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పర్యాటకులు కానివ్వండి, ముఖ్యంగా అనకాపల్లి పట్టణానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ పర్యాటక కేంద్రానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మొన్ననే కేంద్ర ప్రభుత్వం నుంచి గౌరవ పార్లమెంట్ సభ్యులు వారి నేతృత్వంలో 7 కోట్ల రూపాయలు లైట్ షోకి సంబంధించి కానీ, అక్కడ పార్కింగ్కి సంబంధించి కానీ, లేదా అక్కడ వెయిటింగ్ హాల్కి సంబంధించి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మొన్ననే శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దాంతోపాటు అనకాపల్లి మండలంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక క్రషర్స్ కానివ్వండి, క్వారీలు కానివ్వండి, ఈ ప్రాంతం నుంచి, ఈ ప్రాంతం ద్వారా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో రోడ్డు బాగా డ్యామేజ్ అయిందనేటువంటిది ప్రభుత్వం దృష్టికి రావడం, గౌరవ పార్లమెంట్ సభ్యులు సత్యవతమ్మ గారు వారి తాలూకా ఎంపీ నిధుల నుంచి 1,50,00,000 రూపాయలు వెచ్చించి బీటీ రోడ్డు వేస్తే కాస్త ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వర్షాల సమయంలో కానివ్వండి, లేదా ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయం చేసుకునేటువంటి ప్రాంతాలు కాబట్టి కొంచెం లూజ్ సాయిల్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో సీసీ రోడ్ నిర్మాణం చేస్తే కనీసం ఒక 10-15 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వారు ముందుకొచ్చి 1,50,00,000 రూపాయలు ఇవ్వడం, ఇటు తుంపాల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి కానివ్వండి, లేదా హైవే నుంచి వస్తున్నటువంటి చోడవరం ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలకు కానివ్వండి, ఇదొక ఆల్టర్నేట్ రోడ్గా అనకాపల్లి పట్టణానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం పర్యాటక కేంద్రం అయినటువంటి బొజ్జన్నకొండతో పాటు అనకాపల్లి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇది సౌకర్యంగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఎంపీ గారు ఈ ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేయడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజానికం తరఫున, అందరి తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి దానికి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటిది, ముఖ్యంగా పర్యాటక కేంద్రంగా బొజ్జన్నకొండని మరింత విశిష్టత తీసుకొచ్చేటువంటి దాన్ని కూడా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు నేషనల్ హైవే నుంచి బొజ్జన్నకొండ మాన్యుమెంట్ వరకు 1,37,00,000తో ఒక సీసీ రోడ్డు నిర్మాణం పూర్తిగా గావించి ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు పార్లమెంటు ప్రతినిధిగా ఎన్నికైన తర్వాత అందరు శాసనసభ్యులు సమన్వయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మీ అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా అనకాపల్లి ప్రాంతానికి ఒక మకుటాయమానంగా, మణిహారంగా ఉన్నటువంటి బొజ్జన్నకొండ ప్రాంతం గురించి అనేక సందర్భాలలో మనం మాట్లాడుకుంటూ ఈరోజు మన ముఖ్యమంత్రి, మన మంత్రివర్యులు అమర్నాథ్ గారు కూడా చెప్పారు. ఎందుకంటే కేంద్రం నుంచి మనం 7,30,00,000 రూపాయలు ఆల్రెడీ ఇప్పటికే శాంక్షన్ తెచ్చుకున్నాము. నిర్మాణం కూడా ఇంచుమించుగా ఒక 3/4 అయితే పూర్తి కావచ్చి తప్పనిసరిగా అది పూర్తి అవుతున్న సందర్భంలో ఈ ప్రాంతం మరింత పర్యాటకంగా అభివృద్ధి చెంది, పర్యాటకులకు సదుపాయాలు కానీ, ఒక అప్రోచ్ రోడ్డు కానీ మరి నిర్మాణం చేసి మరింతగా ఏదైతే అభివృద్ధి లేదని అనుకున్న వాళ్ళకంతా కూడా ఇదొక
మరి ఒక నిదర్శనం అవబోతుంది. ఎందుకంటే గతంలో కూడా ఈ రోడ్డు ఉంది, అనేక సందర్భాల్లో పాడైనా కూడా ఎవ్వరు కూడా దీని గురించి పట్టించుకున్న సందర్భం లేదు. మరి ఇవాళ అత్యధికంగా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి, ఎందుకంటే ఇది ఒక రోడ్డుగా చూడలేదు, ఇది పర్యాటకానికి ఒక అనుకూలంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో, ఎందుకంటే విశాఖపట్నం నుంచే కాదు విదేశాల నుంచి కూడా బౌద్ధ భిక్షువులు అనేక మంది పర్యాటకులు మరి ఈ బౌద్ధారామానికి వచ్చి ప్రార్థనలు చేయడం మనం చూస్తూ ఉన్నాము. మరి భవిష్యత్తులో మరింతగా దీనికి వన్నెలు అదే విధంగా మనం ఇటువైపు బ్యూటిఫికేషన్, ప్లాంటేషన్ కానీ, లైటింగ్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసి మరి ఈ కొండ ప్రాంతానికి వచ్చే అందరికీ కూడా ఇది ఒక మంచి ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, ఒక మానసిక ప్రశాంతతను, ఒక బుద్ధిజం యొక్క ఆచరణీయమైన మార్గాలైనటువంటి అహింసాయుత జీవన విధానాన్ని కూడా ప్రబోధించి భవిష్యత్ తరాలకి ఇది ఒక మంచి మార్గదర్శనంగా ఉండబోవాలని చెప్పి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి ప్రజాప్రతినిధులందరూ కూడా ఎప్పుడూ ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తుంది. మరి అనేక మంది ఎన్ని విమర్శలు చేసినా ఇప్పుడు మేము చేసిన అభివృద్ధే అదొక సమాధానం కాగలదని చెప్పి మరి మీ ద్వారా కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు, ఎందుకంటే దీని తర్వాత మనం అనకాపల్లి పట్టణానికి 32 సీసీ కెమెరాల ఎంపీ ల్యాడ్స్తో కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలకి ఏ విధంగా కూడా ఇబ్బంది కలగకుండా ఇమ్మీడియట్గా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ సీసీ కెమెరా సిస్టమ్ ద్వారా, ఒక నిఘా వ్యవస్థ ద్వారా మరి ఆ శాంతియుత వాతావరణాన్ని కూడా అనకాపల్లి పట్టణంలో కల్పించడం కోసం అని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమం అనంతరం అక్కడ కూడా టౌన్ పోలీస్ స్టేషన్లో 32 సీసీ కెమెరాలు ఎంపీ ల్యాడ్స్తో 10 లక్షలతో దాన్ని కూడా మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం అని చెప్పి మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తూ. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్వరం మరింత పెంచారు. అధికార వైఎస్ఆర్సీపీతో పాటు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశాడు స్పెషల్ స్టేటస్ కోసం. ఆ రోజు జగనన్న గారు అన్న మాట, మూకుమ్మడిగా అందరు ఎంపీలు రాజీనామా చేద్దాం, అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూద్దాం అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటసే నినాదంగా తీసుకొని జగనన్న గారు మొత్తం ఎంపీలను నాకు ఇవ్వండి, నా ఎంపీలను గెలిపించండి, నా ప్రభుత్వాన్ని తీసుకురండి, కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రాదో చూద్దాము, కేంద్రం మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా? తీరా అధికారం లేకొచ్చినాక ఒక్కటంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు? ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీని నిలదీయడం కాదు కదా, కనీసం మాట వరుసకైనా స్పెషల్ స్టేటస్ ఏదండి అని ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు. అసలు స్పెషల్ స్టేటస్ మనకు లేదు కదా, ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు. ఏమొచ్చింది విశాఖపట్నంకి? విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ చేస్తామన్నారు, ఇచ్చారా? ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, ఇచ్చారా? శుభ్రంగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, అసలు వైజాగ్కే తలమానికం, అలాంటి దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు సర్వనాశనం చేస్తున్నారు. ఇక్కడే ఉంది గన్నవరం పోర్టు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గన్నవరం పోర్టు ప్రభుత్వానికి కూడా ఒక స్టేక్ ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన చేస్తే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ గన్నవరం పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని రాజశేఖర రెడ్డి గారి దాన్ని అలా డిజైన్ చేస్తే ఇప్పటికే 15 సంవత్సరాలు అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఉంటుంటే, ఆయన ప్లానే గనక అమలై ఉంటే ఇంకొక 15 ఏళ్లకు ఆ గన్నవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతికి వచ్చేది. అలాంటిది ఆయన కొడుకు అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కేవలం 600 కోట్ల రూపాయలకు అదానికి మొత్తానికి అంటగట్టేశారు కదా గన్నవరం పోర్టు. ఇప్పుడు ప్రభుత్వానికి ఏ స్టేకు లేదు, ప్రభుత్వం చేతికి ఎప్పటికీ రాదు, పూర్తిగా అప్పనంగా అప్పగించేశారు. ఎవరి సొమ్మును అప్పగించారు? ప్రజల సొమ్ము కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టినట్టు కాదా? వీళ్ళ కుమ్మక్కు రాజకీయాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు. ఇది వాస్తవం. స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు, ఎన్ని కంపెనీలను రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టారు, ఎన్ని కంపెనీలను రాజశేఖర రెడ్డి గారు మునిగిపోకుండా కాపాడారు.
ఈరోజు వైజాగ్ స్టీల్ అన్నది 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తుందట. 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తుంటే ఈరోజు ఆ 30,000 మందికి భరోసా లేకుండా పోయింది ప్రభుత్వాల మీద. 30,000 మంది వాళ్ళ కుటుంబాలు, ఎంతమంది బిడ్డలు, వాళ్ళ భార్యలు, ఇంతమంది జీవితాలకు భరోసా ఇచ్చిన ప్రాజెక్టు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇందిరమ్మ గారు వచ్చి శంకుస్థాపన చేసి కట్టిన ప్రాజెక్టు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా 3 మిలియన్ టన్నులున్న ప్రాజెక్టుని రాజశేఖర రెడ్డి గారు 7.5 మిలియన్ టన్నుల ప్రాజెక్టుగా చేస్తే ఇప్పుడేమో ఇప్పుడున్న ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మొత్తం ప్రాజెక్టునే నిర్వీర్యం చేస్తున్నాయి. కనీస లాభాలు రాకుండా, కనీసం ఆ ఉన్న వాళ్ళకి కనీసం ఈ భూములు మిగులుతాయని కానీ, కంపెనీ మిగులుతుందని కానీ భరోసా ఈరోజు లేదు అంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు కాదా? ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నాం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో 10 సంవత్సరాలుగా ఉంది. మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, పోలవరానికి కావాల్సిన 90% నిధులు ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు బిడ్డలకు ఇస్తామన్నారు. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలలో ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు కనీసం 1 కోటి ఉద్యోగాలు రాలేదు, 10 లక్షల ఉద్యోగాలు రాలేదు, 1,00,000 ఉద్యోగాలు రాలేదు. రైతులకి రెట్టింపు చేస్తామన్నారు లాభాలు, అది కాలేదు. ఒక్క వాగ్దానం నిలబెట్టుకోకపోయినా అటు టీడీపీ ప్రభుత్వమైనా ఇటు వైసీపీ పార్టీలైనా మొత్తం బీజేపీకి అమ్ముడుపోయాయి. కనిపించినా కనిపించకున్నా పొత్తులు పెట్టుకున్నారు, కుమ్మక్కయ్యారు. ఈరోజు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా నిలబడింది అంటే మీడియా మిత్రులకు మరియు అందరికి అంతకన్నా ఎక్కువ మాట్లాడలేము. మా స్వచ్ఛందంగా మేము మా ఉద్యోగాలు పోయినాయి. 3 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం. మా పిల్లలు, మా తల్లిదండ్రులు రోడ్ల మీద మడక తినే పరిస్థితిలో ఉన్నాం. మేము మాకు ఉద్యోగాలు తీసుకుంటే సంతోషం, అంతకుమించి మాకేం అవసరం లేదు. ఇప్పుడు దాదాపు 1000 మంది ఉన్నాం మేము ఈ ఉద్యోగాల కోసం. మా ఉద్యోగాలు మాకు ఇచ్చే సంతోషం. ఎందుకు పోయిన ఉద్యోగాలు? ఉద్యోగాలు అంటే చిన్న పనిష్మెంట్లు. అది ఏమైందంటే టైర్ పంక్చర్ అయినా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఏదో చిన్న మాది కేఎంపీ రాకున్నా మా మిన్ని ప్లస్ రిజర్వేషన్ చేసుకుంటే అతను రిజర్వేషన్ ఆయన రాకపోతే కూడా ఆయన కూడా మమ్మల్ని అట్లా అందులో కూడా మమ్మల్ని రిమూవ్ చేస్తారు. ఆబ్సెంటీజం ఒక్కనాడు రాకపోతే ఏదో జ్వరం వచ్చి మోషన్స్ వచ్చినాయి అంటే కూడా డైరెక్ట్ 2 రోజులు చూస్తారు, 3వ రోజు లైన్ గా ఆబ్సెంట్ చేస్తారు. పోయి అక్కడ ఇళ్ళ పడితే కూడా డ్యూటీలో తీసుకోరు. ఈ సబ్జెక్టు మీద మీరు ఎండి సజ్జనార్ని కలిసి సజ్జనారు కలవని మాకు అంత ఛాయిస్ ఇయ్యారు. అక్కడ ఎండి ఆఫీస్ ఎట్లున్నదంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఎండి ఆఫీస్ కాదు, ఆర్ఎం ఆఫీస్ కూడా లోపల రానియరు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కరెక్ట్